హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోను జుహీస్ కిచెన్. రాయలసీమ స్పెషల్ కారం బొరుగులు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడయ్యాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1/2 కప్పు పల్లీలను దోరగా వేయించి పక్కకు తీసుకోవాలి. అదేవిధంగా 1/2 కప్పు పుట్నాల పప్పును కూడా 1 నిమిషం పాటు అలా వేసి తీసేయండి. లేదంటే పుట్నాల పప్పు కలర్ చేంజ్ అయ్యి టేస్ట్ అంత బాగోదు. 4 రెమ్మల కరివేపాకును కూడా ఆయిల్లో వేసి పక్కకు తీసుకోండి. నెక్స్ట్ బొరుగులను వేయించుకోవాలి. ఇక్కడ నేను చూపించిన కప్పుతో 1 కప్పు బొరుగులను వేయించుకుందాం. పల్లీలు పుట్నాల పప్పు వేయించుకున్న అదే ఆయిల్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసి మనం తీసుకున్న 1 కప్పు బొరుగులను తీసుకొని ఇందులో వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 నుంచి 3 నిమిషాలు వేయించుకొని బాగా కలుపుకుంటూ స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి. ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్ తినాలనిపిస్తే క్విక్గా చేసుకోవచ్చు. ఇప్పుడు బొరుగుల మిక్చర్ని ఎలా మిక్స్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి మనం వేయించి పెట్టుకున్న బొరుగులను వేసి 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఈ 3 వేసి ఉప్పు కారం బొరుగులకు బాగా పట్టేలా మిక్స్ చేసుకొని హాఫ్ కప్పు మిక్చర్ని వేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే. మిక్చర్ని వేసుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన 1/2 కప్పు ఉల్లిపాయలు, అదేవిధంగా సన్నగా తరిగిన టమాటా ముక్కలు, 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, పుట్నాల పప్పు, కరివేపాకు వేసి బాగా కలుపుకొని సగం నిమ్మకాయను పిండుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ విషయంలో సూపర్ అండి. ఈవినింగ్ టైం ఈ విధంగా ట్రై చేసి చూడండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ బాగా నచ్చుతుందండి ఈ రెసిపీ. నెక్స్ట్ ఈ బొరుగులను ఎగ్గుతో కూడా మిక్చర్ని కలుపుకోవచ్చు. ముందుగా మనం ఎలా కలుపుకున్నామో అదే విధంగా సేమ్ టు సేమ్, బట్ ఇందులో 2 ఉడకబెట్టి పెట్టుకున్న ఎగ్గులను ఈ విధంగా కట్ చేసుకొని బొరుగుల్లోకి మిక్స్ చేసుకోండి. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. రాయలసీమ స్ట్రీట్ స్టైల్ బొరుగులు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. చివరగా 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని పిండుకొని సర్వ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం సోను జుహీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోను జుహీస్ కిచెన్.